ఇక వివరాల్లోకి వెళ్తే అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని అందించటకు కాకినాడలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో త్వరలో క్యాన్సర్ బ్లాక్ నిర్మాణం ప్రారంభమవుతుందని, శతవార్షికోత్సవాలకు సిద్ధమవుతున్న కాకినాడ రెడ్ క్రాస్ సమాజానికి అందించే సేవలకు ఇది తలమానికమవుతుందని కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు షాన్ మోహన్ సగిలి తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన రెడ్ క్రాస్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కాకినాడ రెడ్ క్రాస్ సేవల్లోనూ నిర్వహణలోనూ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని, సంస్థ చైర్మన్ వైడి రామారావు నాయకత్వంలో రాష్ట్ర శాఖ కూడా దేశంలో అగ్రగామి కాగలదని ఆకాంక్షించారు. 2025-28 సంవత్సరానికి గాను వైడి రామారావు చైర్మన్గా, ఎన్ సుగుణ వైస్ చైర్మన్గా, ఎన్వివిఆర్కే ప్రసాద్ బాబు కోశాధికారిగా, కార్యవర్గ సభ్యులుగా జి శివరామకృష్ణ, బాదం బాలకృష్ణ, ఎస్వీఎం చంద్రశేఖర్, పైడా భావన ప్రసాద్, ఆకళ్ల శాస్త్రి, ఎన్ భానుమతి, ముంజులూరు విశ్వేశ్వరరావు, సిహెచ్ విజయప్రకాష్లు ఎన్నికయ్యారు. అనంతరం కలెక్టర్ వారితో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర శాఖ పరిశీలకులుగా విచ్చేసిన రాష్ట్ర కోశాధికారి పి రామచంద్రరాజు రాష్ట్రంలోని కాకినాడ జిల్లా శాఖను, చైర్మన్ వైడి రామారావును రాష్ట్రంలో ఉన్న రెడ్ క్రాస్ శాఖలన్నింటికీ ఆదర్శంగా భావిస్తామని, ఈ సమావేశంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వైడి రామారావు ప్రవేశపెట్టిన సాలుసరి నివేదిక, ఆడిట్ నివేదిక, ఇతర అంశాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రామారావు మాట్లాడుతూ సంస్థ శతవార్షికోత్సవాలు, క్యాన్సర్ బ్లాక్ నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేయగలమనే ధీమా వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు, సభ్యులకు, సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థకు సేవలందించిన, విరాళాలు అందించి సహకరించిన దాతలకు, అధికారులకు బంగారు పథకాలను కలెక్టర్ ప్రదానం చేశారు. డిఆర్ఓ జె వెంకట్రావు, జెడ్పీ సీఈఓ వి లక్ష్మణరావు, సిపిఓ పి త్రినాథ్, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి తదితరులు బంగారు పథకాలను అందుకున్నారు. దాన కార్యక్రమాల్లో అత్యధిక రక్తదానం చేసిన ప్రభుత్వ శాఖలో వ్యవసాయ శాఖ జేడీ విజయ్ కుమార్, పిఠాపురం ఎంపీడీఓ ప్రతిపాడు ఎంఆర్ఓ తదితరులకు జ్ఞాపికలు అందజేశారు. సంస్థ కార్యదర్శి శివకుమార్ వందన సమర్పణ గావించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు విశేషంగా పాల్గొన్నారు.